హైవ్యూర్స్ అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పరుచూరి అభిషేక్ దారుణంగా చంపేశారండి. బుర్రిపాలెం మన కృష్ణ మహేష్ బాబు సొంతూరు ఉంది కదా తెనాల పక్కన, ఆ బుర్రిపాలెం వీళ్ళు. సో నాకున్న సమాచారం ఏంటంటే వీళ్ళు రిలేటివ్స్ కూడా అని అంటూ ఉన్నారు. పరుచూరి చంద్రశేఖర్, శ్రీలక్ష్మి వీళ్ళ యొక్క ఒక్కగానొక్క కొడుకు అతని ఈ అభిషేక్ బాగా చదువుతాడు. సో ఇక్కడ డిగ్రీ దట్ మీన్స్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసేసి ఇంజనీరింగ్ ఇవన్నీ ఇక్కడ చేసి ఎంఎస్కి అక్కడ వెళ్ళరంటే లేదు నేను డిగ్రీ కూడా దట్ మీన్స్ గ్రాడ్యుయేషన్ అక్కడే చేస్తే అక్కడే పట్టు పెడితే బోస్టన్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, జాయిన్ చేశారు. ప్రజెంట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. మన 11వ తారీఖున ఎప్పట్లాగే కాలేజీకి వెళ్ళాడు, దట్ మీన్స్ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఏమైంది ఏంటో తెలియదు, అతనిని ఘోరంగా చంపేసి అక్కడి నుంచి కారులో తీసుకెళ్ళి ఒక అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అసలు ఎక్కడ ఉన్నాడు మనోడు ఏంటని చెప్పి చూసుకుంటున్నప్పుడు అతను సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తే పలానా చోట ఉన్నట్టుగా తెలిసి పోలీసులు చెప్తే పోలీసులు చూస్తే బాడీ అడవిలో ఉంది. ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి ఎవరు చంపారు ఏంటని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. బాడీ ఎవరిది? పరుచూరి అభిషేక్, సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పక్కన ఉన్నటువంటి బుర్రిపాలెం గ్రామం. తల్లిదండ్రులు చంద్రశేఖర్, శ్రీలక్ష్మి. ఇక అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు మొత్తం మాట్లాడుకుని ఆ బాడీని పాపం నిన్న పంపడం జరిగింది. ఇంకా స్పెషల్ అంబులెన్స్లో ఊరు తీసుకువెళ్ళినారు. ఒకగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, బాగా చదువుతాడు, అన్ని ఆశలు ఆ పిల్లోడి మీద. కానీ ఆ పిల్లోడిని ఘోరంగా అమెరికాలో యూనివర్సిటీలో చంపుకున్నారు. రీసెంట్ టైమ్స్లో ఇది ఎన్నో హత్యేటో మీరే ఆలోచించండి. మొన్న ఒక అతను కూడా యూనివర్సిటీలో చంపారు, ఒక అతన్ని షాప్లో చంపారు, ఇంకో అతను బయట రెస్టారెంట్ దగ్గర. అమెరికాలో ఈ నీగ్రోలు ఎవరైతే ఉంటారో వారు అడిగింది కనుక డబ్బులు జస్ట్ మీ పర్సులు ఎంత ఉన్నదో వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే మమ్మల్ని చంపేస్తారంట. ఎంత నాకున్న సమాచారం ఇది. ఈ వీడియో ఖచ్చితంగా అమెరికన్స్ కూడా చూస్తారు, లేదా అమెరికా ఆల్రెడీ చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, మీరు కూడా చెప్పండి. నిజంగా అమెరికాలో అంత దారుణంగా ఉంటారా నీగ్రోలు? నాట్ ఓన్లీ నీగ్రోస్, ఇంకా వేరే ఎవరైనా సరే రాబరీకి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చంపేస్తారా? అమెరికాలో సేఫ్ జోన్లో ఉండాలి, బతకాలి అంటే ఏం చేయాలి? కింద కామెంట్లో తెలియచేయండి. పాపం అభిషేక్ చిన్న వయసులోనే అంత ఘోరంగా చనిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఆ తల్లిదండ్రులకి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.